విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ సంయుక్తంగా ముమ్మర గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. హెలికాప్టర్లు, యుద్ధ నౌకలతో సముద్రంలో ముమ్మరంగా అన్వేషణ చేపట్టగా మరోవైపు తీర ప్రాంతాల్లోనూ గస్తీని మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తాజా పరిస్థితిపై మరింత సమాచారం తెలుసుకునేందుకు ఫిషరీస్ కమిషనర్ మా విశాఖ ప్రతినిధి మీనా ఫేస్ టు ఫేస్. విశాఖ తీరం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్తే అందులోని 7 మత్స్యకారుల్లోని ఒక్క మత్స్యకారుడు మృత్యుంజయుడే తిరిగి రావడం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. అయితే ఇతను కిమ్స్ హాస్పిటల్లోని శీలానగర్ కిమ్స్ హాస్పిటల్లోని చికిత్స పొందుతున్నారు. అయితే ఇక్కడ మనతో పాటు ఫిషరీస్ చైర్మన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అసలు అంటే 7లోని ఒకరికి వచ్చారు, చికిత్స పొందుతున్నారు, వారికి ఎలా ఏర్పాట్లు చేశారు? అమ్మా, కారి చిన్న అనేటువంటి ఎవరైతే బోట్ ఓనర్ డ్రైవర్ ఉన్నాడో ఆయన బతికి బయటపడ్డాడు. ఆయన్ని పరామర్శించాను. ఆయన అవుట్ ఆఫ్ డేంజరు, ప్రాబ్లం లేదు. ఆయన నోటి నుంచే అన్ని వివరాలు కూడా తీసుకోవడం జరిగింది. 4వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలప్పుడు గాలి తీవ్రత ఎక్కువ ఉండింది, అలల తాకిడి కూడా ఎక్కువ ఉండింది. సో సడన్గా బోటు తిరగబడింది. బోటు తిరగబడడం వల్ల బోట్ లోపల ఉన్నటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను మునిగిపోవడం జరిగింది. మిగిలిన 6 మంది మరి ఈ బోట్ను తిరగబడినా కూడా దాన్ని పట్టుకొని రాత్రి 9-9:30 ప్రాంతం వరకు మరి ఉన్నారు. తర్వాత బోటు స్లోగా మునిగిపోవడం అనేది ఎప్పుడైతే జరిగిందో అప్పుడు వీళ్ళు ఆ బోట్ను ఇంకా వదిలేసి వేరే ఆల్టర్నేటివ్ విధంగా స్విమ్మింగ్ చేసుకుంటూ తీరం వైపు కానీ సేఫ్టీ కోసం చూశారు. ఉదయం తెల్లారుజామున పటం అంటే 4:30 ఆ ప్రాంతం వరకు అందరూ మరి సముద్రంలో ఈదుకుంటూ ఎట్లా ప్రాణాలు కాపాడుకోగలిగారు. అయితే మర్చెంట్ షిప్పింగ్ సంబంధించిన షిప్ ఏదైతే కనిపించిందో దాన్ని చూసి అటువైపు వీళ్ళు ఈదుకుంటూ వెళ్ళారు. కారు చిన్న వాళ్ళ అన్న ఏదైతే ఉందో వయసు ఉండడం వల్ల ఇంకా నేను ఈతలేను, నాతో కాదు అని చెప్పారు. పిల్లలను తీసుకొని మరి ఆ షిప్ వైపు ప్రయాణం సాగించారు. ఈ 4 కూడా షిప్ వైపు పోతున్న తరంలో ఈ చిన్న ఏమో ఇమ్మీడియట్గా ఆ షిప్ దగ్గర యాంకర్ పట్టుకోవడము, వాళ్ళ పైనుంచి వల విసరడము, దానివల్ల ఈయన్ని ప్రొటెక్ట్ చేయగలిగారు. వెనక్కి తిరిగి చూస్తే వీళ్ళు 3 కనిపించలేదట ఆయనకి. మిగిలిన 3 ఇలా అన్న కొడుకులు, ఈయన కొడుకులు ఎవరైతే అందరూ అంతా ఫ్యామిలీ మెంబర్సే వీళ్ళు. సో కనిపించకపోయాలకి ఇంకా ఆయన మరి ఆయన వాళ్ళు సేవ్ చేసి మరి మనకు అందించడం జరిగింది. ఈయన అవుట్ ఆఫ్ డేంజర్ ప్రస్తుతానికి. సో అటువంటి పరిస్థితుల్లోని ఇప్పుడు 7 మత్స్యకారుల్లోని మనకి గాలింపు చర్యల్లోని మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అలాంటి అమ్మా, 5వ తేదీ మార్నింగ్ విషయం తెలిసిన వెంటనే బోట్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు ఫోన్ చేశారు. వెంటనే మన జిల్లా కలెక్టర్ గారికి, కోస్ట్ గార్డ్ వాళ్ళకి, మెరైన్ పోలీస్ వాళ్ళకి అందరికి కూడా ఇమ్మీడియట్గా గాలింపు చర్యల కోసం వాళ్ళందరికీ కూడా మెసేజ్ పెట్టడము, వాళ్ళతో మాట్లాడడము, కంటిన్యూస్గా ఈ గాలింపు చర్యల మీద పర్యవేక్షణ చేయడం జరిగింది. సో గత 2-3 రోజులుగా గాలింపు చర్యలు చేస్తున్నారు, ఈరోజు కూడా చేస్తున్నారు. మనం ఇంకా బాడీస్ అయితే ట్రేస్ కాలేదు. సో ఇప్పుడు నేను కోస్ట్ గార్డ్ వాళ్ళ ఆఫీస్ కూడా వెళ్తున్నాను. సో గాలింపు చర్యలు ఆ బాడీస్ దొరికేంత వరకు చేపడతాము. ముఖ్యంగా అఫెక్ట్ అయినటువంటి కుటుంబాల వారికి మరి ప్రభుత్వం పరంగా మరి రాష్ట్ర ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మరి మన మంత్రివర్యులు అందరూ కూడా ఇమీడియట్గా హుటాహుటిన వైజాగ్ వెళ్ళి రిలీఫ్ అరేంజ్మెంట్ చేయమని చెప్పి ఆదేశించారు. సో అందులో భాగంగా ఇప్పుడు నేను కలెక్టర్ని మళ్ళీ మా ఆఫీస్ సిబ్బందిని కలిసి ఈ రిలీఫ్ అరేంజ్మెంట్, మిగిలిన ఆ కుటుంబాలకి రిలీఫ్ అరేంజ్మెంట్ మీద చర్యలు తీసుకుంటానమ్మా. చిన్న అన్న వ్యక్తి ఒడ్డుకు వచ్చినప్పటికీ మీరు చూసేటప్పుడు పరిస్థితి ఎలా ఉంది సార్? తనను చూస్తే ఎలా? ఆయన బాగానే ఉన్నాడమ్మా. అన్ని విషయాలు చక్కగా మాట్లాడారు. ఆయనకేం ప్రమాదం లేదు. కాళ్ళ దగ్గర దెబ్బ చిన్న తగిలింది, చూపించాడు అది కూడా. సో ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. టెక్నాలజీ పెరిగిన కొద్దీ బోట్లోని చాలా ఏర్పాట్లే పూర్తి చేశాం. అయితే ఒక స్విచ్ లాంటిది ఉంటుంది, అది ఒకవేళ వేసినట్లయితే అది బీప్ సౌండ్ వచ్చి ప్రభుత్వ యంత్రాంగానికి కానీ అంటే మిగతా సిబ్బందికి కానీ అది అలర్ట్ ఇస్తుంది. సో అలాంటి పరిస్థితుల్లోని ఎవరికి కూడా దిక్కుతోచదు, బుర్ర పనిచేయదు. అలాంటి పరిస్థితుల్లోని మేము చేయలేకపోయామని చెప్పారు అనేసని ఫిషరీస్ చైర్మన్ అయితే ఎవరైతే ఉన్నారో చెప్తున్నారు. అయితే ప్రభుత్వం కూడా ఇంకా విభిన్నమైన మంచి ఏర్పాట్లు పూర్తి చేసి టెక్నాలజీని ఇంకా పెంపొందించాలి.
దానికి సంబంధించిన ఫిషరీస్ టీం ఎవరైతే ఉన్నారో, తర్వాత బోటుకు సంబంధించి ఈ టీంతో మేము మాట్లాడి చర్చలు జరుపుతున్నామని చెప్పిన పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో మీనా, ప్రైమ్9 న్యూస్, విశాఖపట్నం.